పరీక్షలు, ప్రేమలో విఫలమైనప్పుడు, ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆర్థిక బాధలు తట్టుకోలేనప్పుడు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు మనలో కొంతమంది ఆందోళన స్థాయిని దాటి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డిప్రెషన్ నుంచి బయటపడలేక చివరికి ఆత్మహత్యలకు సైతం సిద్ధపడుతూ ఉంటారు. మన దేశంలో సుమారు 20% మందికి పైగా మానసిక కుంగుబాటుతో సతమతమవుతున్నారని ఒక అంచనా. అయితే నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మానసిక కుంగుబాటు నుంచి తేలికగానే బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. కుంగుబాటును జయించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం డిప్రెషన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ప్రాణాయామాలు చేసి ఏ విధంగా పూర్తిగా డిప్రెషన్ తొలగించుకోవాలి. ఈ డిప్రెషన్ అనేటటువంటిది సమాజంలో, ఇంట్లో, వ్యాపారంలో, సమాజంలో జరిగేటటువంటి వివిధమైన వ్యతిరేక పరిస్థితులు మనస్సు మీద కలగజేసినప్పుడు, ఇంకా మానసిక డిప్రెషన్ ఏర్పడినప్పుడు అది శరీరంలో అన్ని గ్రంథుల్ని దెబ్బతీస్తుంది. తద్వారా శారీరక రకమైనటువంటి అనేక సమస్యలకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి డిప్రెషన్స్తో ఉన్నటువంటి వాళ్ళు తక్షణమే ఆ డిప్రెషన్స్ తొలగించకపోతే అది మరిన్ని సైకోసమాటిక్ డిజార్డర్స్గా మారి మరిన్ని రోగాలు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి డిప్రెషన్స్ని తక్షణమే పారద్రోలేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి యోగాసనాలు ఉన్నాయి. మీరు ఆ యోగాసనాలని 3 రోజుల నుంచి వారం రోజులు ప్రాక్టీస్ చేయండి శ్రద్ధ పెట్టి. తక్షణమే మీ డిప్రెషన్లో మార్పు వస్తుంది. డిప్రెషన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. అందులో భాగంగా శశాంకాసనం, ఊర్ధ్వపాదహస్తాసనం మరియు భ్రామరీ ప్రాణాయామం, వాటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా శశాంకాసనం, ఇది వజ్రాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసనానికి రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ముందుగా ఎడం కాళ్ళను ఫోల్డ్ చేసి ఎడం కాళ్ళ జతలో కుడి కాళ్ళని కూడా ఫోల్డ్ చేయాలి. పాదాలు 2 జతలో ఉంటాయి, 2 బటన్ వేలు జతలో ఉంటాయి. పాదాలు 2 వి షేప్లో ఉంటాయి, వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో 2 చేతులు మోకాళ్ళ పైన స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ని 2 రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా మరలా పైకి రావాలి. శ్వాసను తీసుకుంటూ మరలా అప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా పైకి రావాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ హ్యాండ్స్ 2 కిందకి దించాలి. ఇప్పుడు ఊర్ధ్వపాదహస్తాసనం నిలబడి చేస్తాం. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. పాదాలు 2 జతలో ఉంటాయి. పాదాలు రెండింటి మధ్య 2 to 3, 4 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. 2 చేతులు ముందుగా నమస్కార స్థితిలో తీసుకొని రావాలి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ 2 కూడా రేజ్ చేసి ఊర్ధ్వాసనం అంటే ముందు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా మరలా
శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి, పూర్తిగా వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. పాదహస్తాసన భంగిమలో హస్తాలతో పాదాలను పట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. సుఖాసనంలో కూర్చొని రెండు హస్తాలని చిటికిన వేలుతో పెదవి కింద, ఉంగరపు వేలు పెదవి పైన, నోస్ పై భాగంలో మధ్య వ్రేలును, కంటి పైన చూపుడు వేలు ఉంచి బొటన వ్రేలుని చెవి భాగంలో ఉంచాలి. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను తీసుకున్న తర్వాత పెదవులు రెండు క్లోజ్ చేసి శ్వాసను విడిచిపెడుతూ గొంతు నుండి శబ్దం చేస్తూ హమ్మింగ్ సౌండ్ చేస్తూ విడిచిపెట్టాలి. పూర్తిగా ముందుగా శ్వాసను తీసుకోవాలి. మరొకసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. మరొకసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత చెవుల భాగం నుంచి బొటన వేలుని రిలీజ్ చేసి రెండు చేతుల్ని రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ శశాంకాసనాన్ని కనుక ప్రతిరోజు 5 సార్లు మీరు సాధన చేసినట్లయితే తక్షణమే మీ డిప్రెషన్, మానసిక ఆందోళన తగ్గిపోతుంది. వీటితో పాటుగా ఈ ఊర్ధహస్తాసన, పాదహస్తాసన, ఈ ఊర్ధ పాదహస్తాసనం కూడా మీ మైండ్ మీద చాలా అద్భుతమైన మార్పును తీసుకొని వస్తుంది. తక్షణమే మీ మానసిక ఆందోళనని, మానసిక ఉద్వేగాలను తగ్గించడంలో ఈ యొక్క బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బెండింగ్ అనేటటువంటిది బ్రెయిన్ మీద చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తాయని కొన్ని ప్రయోగాల ద్వారా నిరూపితమైంది. కాబట్టి ఈ ఊర్ధ పాదహస్తాసనాన్ని చక్కగా 10 సార్లు దీన్ని చేస్తున్నట్లయితే, ఈ భ్రామరీ ప్రాణాయామాన్ని 10 నుంచి 20 సార్లు ప్రాణాయామం చేస్తున్నట్లయితే తక్షణమే మీ మైండ్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి డిప్రెషన్స్ నుంచి మీరు పూర్తిగా దూరం కావచ్చు.